ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఏపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు గత నెల 12వ తేదీన జీపీఎస్ అమలుకు అపాయింటెడ్ డేట్ నిర్ణయిస్తూ నాటి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ జీవో జారీ చేశారు. కానీ 20/10/2023 నుంచి జీపీఎస్ అమల్లోకి వస్తుందని రాత్రి గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. 2023 అక్టోబర్లో జరిగిన సమావేశాల్లో జీపీఎస్ను అసెంబ్లీ ఆమోదించింది. నాటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నట్లుండి ఇప్పుడు ఇవ్వడంపై సిపిఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్, జీపీఎస్ విధానాలను అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి ఇస్తామని మేనిఫెస్టోలో ఏపీలోని ఎన్డీఏ ప్రకటించింది. అధ్యయనం చేయకుండా ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సిపిఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 3న విజయవాడలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ సిపిఎస్ను రద్దు చేయలేదు. దీంతో సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ నెలలో కమిటీ వేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిపిఎస్, జీపీఎస్పై పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కానీ ఎలాంటి సమీక్ష లేకుండా ఉన్నట్లుండి గెజిట్ జీవో జారీ చేయడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.